ఈ హస్బెండ్స్ ఉన్నారే బాగున్నప్పుడు మాత్రం సైలెంట్గా తినేసి బాగాలేనప్పుడు మాత్రం 100 పేర్లు పెడుతూ ఉంటారు కదా. అలా మొన్న రసగుల్లా చేసినప్పుడు కుదరకపోతే నన్నేమో మావారు ఏడిపించేశారు. సరే కదా అని అలా అలిగి కూర్చుంటే వంట చేయను నేనంటే ఆయనేమో వెరైటీగా నీ కోపం తగ్గేలాగా చాలా మంచిగా స్పెషల్ డిష్ చేసి పెడతానని చెప్పేసి నెల్లూరు చేపల పులుసు చేయడానికైతే రెడీ అయిపోయారన్నమాట. కొన్నిసార్లు మనం ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కుదరలేని కూరలు మాత్రం ఈ హస్బెండ్స్ ఉంటే మాత్రం భలే కుదురుతాయి కదా. అలానే చేపల పులుసు టేస్ట్ ఉందండి అసలు. ఆహా, నిజంగా జీవితంలో ఇలాంటి చేపల కూర అయితే నేనెప్పుడు తినలేదు. నెల్లూరు చేపల పులుసు తినాలి అంటే మా వారి చేత్తో రుచి చూడవలసిందే. అప్పుడెప్పుడో జబర్దస్త్ ఆర్పి గారు పెట్టారు కదా కుకట్పల్లిలో, అప్పుడు తిన్నాను నెల్లూరు చేపల పులుసు. మళ్ళీ ఇదిగోనండి ఇప్పుడే తిన్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒక్కసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేసేయండి, ఖచ్చితంగా అంటారు. బాబీ గారు అమ్మాయి వాళ్ళ హస్బెండ్ అయితే బాగా చేసేసారు చేపల పులుసు అనేసి. బేసిక్గా నేను చేసే సగం వంటలన్నీ మావారి దగ్గర నేర్చుకున్నామని అంటో. ఫుల్ లెంత్ వీడియోస్లో నెల్లూరు చేపల పులుసు రెడీగా ఉంది. ఒక్కసారి మీరైతే ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేసి ముందు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుండోయ్.